We are from Department of Commerce, Gopalrao Patil Government Degree College, Baisa, Nirmal District. Myself T. Sunita. My name is N. Shivani. Myself K. Pradiksha. My name is D. Vigita. My name is M. Manmat. Under the supervision of our sirs G. Sudhakar sir and Dr. J. Om Prakash sir, we did a Jignasa project on the topic FRBM చట్టం 2003 మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం. మన దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించడానికి మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అనే రెండు విధానాలు కలవు. మానిటరీ పాలసీ అనేది మనీ సప్లై మరియు ఇంట్రెస్ట్ రేట్స్కు సంబంధించింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఫిజికల్ పాలసీ అనేది ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణకు సంబంధించింది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ మై ఫ్రెండ్ శివాని విల్ బి ఎక్స్ప్లెయిన్. ఫిజికల్ డిఫిసెంట్ అనే పదం మొట్టమొదటిసారిగా 1991 నుండి 1902 బడ్జెట్ డాక్యుమెంట్లో తెలియచేయడం జరిగింది. ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వము యొక్క మొత్తం వ్యాయామం మొత్తం ఆదాయాన్ని పంచినప్పుడు అత్యవసరాన్ని ఫిజికల్ డిఫిసెంట్ అంటారు. ఈ డిఫిసెంట్ని ప్రభుత్వము అప్పుల ద్వారా పూర్తి చేస్తుంది. ఫిజికల్ డిఫిసెంట్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి అంత అప్పులు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ మై ఫ్రెండ్ ప్రతీక్ష విల్ బి ఎక్స్ప్లెయిన్. 1980-81 to 1990-91 మధ్యకాలం నుండి మన దేశంలో వివిధ కారణాల వల్ల ఈ ఫిజికల్ డిఫిసిట్ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అప్పటి నుండి ఈ ఫిజికల్ డిఫిసిట్ను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రిఫార్మ్స్ చేసింది. అందులో భాగంగానే అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు యశ్వంత్ సిన్హా గారు మరియు అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేతృత్వంలో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనే చట్టాన్ని 2000 సంవత్సరంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాన్ని జూలై 5, 2003లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ మై ఫ్రెండ్ వికిత. FRBM చట్టం యొక్క అబ్జెక్ట్స్ ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ ఫిజికల్ మేనేజ్మెంట్ సిస్టంలోని ట్రాన్స్ఫర్మేషన్ సాధించడం. సెకండ్ పాయింట్ దేశంలో ఆర్థిక స్థిరస్థితిని సాధించడం. థర్డ్ పాయింట్ ప్రభుత్వ అప్పులను నియంత్రించడం. ఫోర్త్ పాయింట్ జీడిపిపై ఫిజికల్ డిఫిసిట్ శాతాన్ని తగ్గించడం. రిమైనింగ్ పార్ట్స్ మై ఫ్రెండ్ మన్మథ్ ఎక్స్ప్లెయిన్. మన దేశంలో పరిస్థితులకు అనుగుణంగా FRBM చట్టంలో వివిధ మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ ఇంకా మన దేశం ఫిజికల్ డిఫిసిట్ అనే సమస్య నుండి విముక్తి పొందలేదు. కాబట్టి ఈ చట్టం పరిస్థితులను పరిశీలించే ఉద్దేశంతో ఈ జిజ్ఞాస ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.